నమస్తే. ఈ20 పెట్రోల్ వాడితే మీ బైక్ లేదా కారు ఇంజన్ పాడవుతుందా? మైలేజ్ భారీగా తగ్గిపోతుందా? ఇన్సూరెన్స్ కూడా రద్దవుతుందా? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వార్తలపై కేంద్ర ప్రభుత్వం తాజాగా క్లారిటీ ఇచ్చింది. మరి అసలు నిజమేంటి? ఈ20 పెట్రోల్ వల్ల లాభమా నష్టమా? ఈ స్పెషల్ రిపోర్ట్లో తెలుసుకుందాం. దేశవ్యాప్తంగా ఈ20 పెట్రోల్ అమలు నేపథ్యంలో సోషల్ మీడియాలో అనేక రకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఈ20 అంటే 20% ఇథనాల్, 80% పెట్రోల్ మిశ్రమం. అయితే ఈ ఇంధనం వాడడం వల్ల వాహనాల ఇంజన్లు పాడవుతాయని, మైలేజ్ భారీగా తగ్గిపోతుంది అని, ఇన్సూరెన్స్ కూడా చెల్లదు అని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ రంగంలోకి దిగి ఈ20 పెట్రోల్పై వస్తున్న 10 ప్రధాన అపోహలను ఒక్కొక్కటిగా ఖండించింది. మొదటి అపోహ, ఈ20 పెట్రోల్ వల్ల ఇంజిన్ దెబ్బతింటుంది అనేది. దీనిపై ప్రభుత్వం చెబుతున్నది ఏంటి అంటే, ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఆయిల్, ఇతర ఆటోమొబైల్ సంస్థలు నిర్వహించిన పరీక్షల్లో ఇంజన్కు ఎలాంటి పెద్ద నష్టం జరగలేదు అని తేలింది. రెండో అపోహ, మైలేజ్ భారీగా పడిపోతుంది అనేది. ప్రభుత్వ వాదన ప్రకారం ఈ20 పెట్రోల్ వాడడం వల్ల మైలేజ్లో స్వల్ప మార్పు మాత్రమే ఉంటుంది. సాధారణంగా 3 నుంచి 4% వరకు మాత్రమే తగ్గుదల ఉండవచ్చు అని నిపుణులు చెబుతున్నారు. మూడో అపోహ, ఈ20 పెట్రోల్ వాడితే వాహన ఇన్సూరెన్స్ రద్దవుతుంది అనేది. దీనిని కూడా కేంద్రం పూర్తిగా ఖండించింది. ఈ20కి అనుకూలంగా ఉన్న వాహనాలకు వారంటీ, ఇన్సూరెన్స్ యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేసింది. అలాగే ఈ20 పెట్రోల్లో చక్కెర ఉండడం వల్ల చీమలు, తేనెటీగలు ఆకర్షితమవుతాయనే ప్రచారాన్ని కూడా ప్రభుత్వం తప్పుపట్టింది. ఇంధన తయారీ ప్రక్రియలో చక్కెర పూర్తిగా తొలగిపోతుంది అని, ఇలాంటి ప్రచారాలకు ఎలాంటి శాస్త్రీయ ఆధారం లేదు అని తెలిపింది. ఇక ఇథనాల్ తయారీకి విపరీతంగా నీరు వాడుతున్నారనే ఆరోపణలపైన ప్రభుత్వం స్పందించింది. ఆధునిక డిస్టిలరీలో నీటి రీసైక్లింగ్ వ్యవస్థలు ఉన్నాయని, 1 లీటర్ ఇథనాల్ కోసం వేల లీటర్ల నీరు వాడుతున్నారు అనేది అవాస్తవమని స్పష్టం చేసింది. అంతేకాదు, ప్రపంచంలోని అనేక దేశాలలో ఇథనాల్ మిశ్రమ ఇంధనాలు దశాబ్దాలుగా వాడుతున్నారు అని ప్రభుత్వం గుర్తు చేసింది. అమెరికా, బ్రెజిల్, కెనడా, జపాన్ వంటి దేశాలలో కూడా ఇథనాల్ బ్లెండెడ్ ఫ్యూయల్ విజయవంతంగా ఉపయోగిస్తున్నట్టు వెల్లడించింది. అయితే కొన్ని ఆటోమొబైల్ నిపుణులు మాత్రం పాత వాహనాలలో కొన్ని రబ్బరు భాగాలు సాధారణం కంటే కొద్దిగా ముందుగానే మార్పిడి చేయాల్సిన పరిస్థితి రావచ్చు అని చెబుతున్నారు. అయితే అది పెద్ద సమస్య కాదు అని, మొత్తం ఇంజిన్ వ్యవస్థకు నష్టం జరగదు అని స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వం చెబుతున్న వివరాల ప్రకారం ఇథనాల్ బ్లెండింగ్ కార్యక్రమం వల్ల దేశానికి లక్షల కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్య పొదుపు జరిగింది అని, రైతులకు కూడా భారీగా లాభం చేకూరింది అని వెల్లడించింది. మొత్తానికి ఈ20 పెట్రోల్పై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాలలో చాలా వరకు అపోహలేనని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. అయితే మీ వాహనం ఈ20కు అనుకూలమా కాదా అన్నది తెలుసుకోవడం మాత్రం ప్రతి వాహనదారుడి బాధ్యత. అపోహలను కాకుండా అధికారిక సమాచారం ఆధారంగా నిర్ణయాలు తీసుకోవాలి అని నిపుణులు సూచిస్తున్నారు.